ఒడ్డునున్నటువంటి వాళ్ళు మాట్లాడే మాట ఒక రకంగా ఉంటుంది, నీళ్ళల్లో ఉండేవాడు మాట్లాడే మాట మరొక రకంగా ఉంటుంది. ఇప్పుడు అందరూ హ్యాపీనే, ఎందుకంటే ఇప్పుడు అన్నీ అందుతున్నాయి కాబట్టి. బట్ సకాలంలో అందలేదు అన్నటువంటి విషయాన్ని మనం చెప్తున్నటువంటిది కాదు, స్వయంగా చంద్రబాబు గారు చెప్పారు, ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సందర్భంలో ఈనాడు జ్యోతి కూడా రాసుకొచ్చినాయి. ఇప్పుడు దీనికి కారణం ఎవరు అంటే సమన్వయ లోపం, మంత్రుల మధ్య సమన్వయ లోపం, శాఖల మధ్య సమన్వయ లోపం. నేను మొట్టమొదటి రోజు నుంచి చెప్తుంది, వరద అసలు రావడానికే అధికారుల సమన్వయ లోపం. వరద వస్తుందని తెలిసి కార్పొరేషను, ఇటు పక్కన ఇరిగేషను, ఇంకో పక్కన సివిల్ సప్లైస్ తర్వాత సెకండ్ ఫేజ్లో వస్తుంది. ఫస్ట్ అయితే కనుక ఇరిగేషన్ వాళ్ళు ఇంటిమేట్ చేయాల్సింది రెవెన్యూ వాళ్ళు ఇంటిమేట్ చేయాల్సింది కార్పొరేషన్ వాళ్ళు ఇంటిమేట్ చేయాల్సింది పోలీసులు. నలుగురు కలిసి సమన్వయం చేసుకోవాలి. ఆ నలుగురు మధ్యన సమన్వయ లోపం. 3 లక్షల కుటుంబాలని కనీసం 50,000 నుంచి 10 లక్షల రూపాయల మినిమం లాస్, మ్యాక్సిమం ఎంత ఉంటుందో తెలియదు ఆ స్టేజ్కి రావడానికి. అదే కాకుండా సమన్వయ లోపాన్ని స్వయంగా నిన్న సివిల్ సప్లైస్ మంత్రి ఏమో నాదెళ్ల మనోహరు, మున్సిపల్ మంత్రి ఏమో నారాయణ, చివరికి మందలించాల్సి వచ్చింది చంద్రబాబు గారు. ఒకసారి అదేంటో విందాం. ప్రాబ్లం ఏంటంటే ఏదైనా జరిగినప్పుడు ఎంత పాజిటివ్గా ఉంటారో అంత నెగిటివ్గా వచ్చేస్తారు. ఈరోజు అన్నీ అయినాయి, వాళ్ళ ముఖాలు చూస్తే కళలేదు. బై నో ఫుడ్ తింటే కాస్త కోస్తే ఎంత కష్టమన్నా మర్చిపోతాం. రానప్పుడు ముందు మీరు స్టాక్ చేయాలి. ఎందుకంటే ఏం చేయాలి, ఏదో అందించాలి కదా సార్, ఏదో అందించాలి కదా. మీరు అందిస్తారమ్మా, అది రాకపోతే ఫుడ్ అయినా అందించాలి కదా, ఏదో ఒకటి 2 మిక్స్ అయినా. అది లాజిస్టిక్ ఏరియాలోనే కొంచెం కన్ఫ్యూజన్ అయిపోయింది సార్. నారాయణ గారు ఏమో ట్రాక్టర్లు పంపిస్తున్నారు సార్, రాలేదు సార్. 150 వ్యాన్లు మావి రెడీ అయినాక అప్పుడు పంపించారు. అయినా కానీ అవన్నీ లోడ్ చేసి పంపించాం సార్ మేము. ఇంకా పోలేదు సార్, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉండేవి వాళ్ళ దగ్గర ఉన్నాయి, హార్టికల్చర్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆ వెజిటబుల్స్ అది కూడా నేనే తీసుకున్నామా, ఎంతవరకు పోతాయి రాత్రికి? 15,000 పంపించేసారు. 92 వేడిపోయింది సార్, 15,000 చేసేసారు. 15,000 చేస్తారు. 80,000 15,000 చేస్తారంటే ఎంత? 20%. మరి రోజుకి కష్టపడి కష్టపడి లాస్ట్ ఆడ ఉండేవాడు అంటున్నాడు, రోడ్డు మీద నిలబడుకున్నాడు సార్, మా గతి ఏంటి సార్ అన్నాడు. అది ఐఎమ్ నాట్ కంప్లైనింగ్, కానీ వాళ్ళు మాకు పంపించే వరకు టుక్ ఎ లాంగ్ టైం. వ్యాన్స్ వేర్ రెడీ, దే నాట్ కమ్. నారాయణ గారు ఏమన్నారంటే మీకు సంబంధమే లేదు, మనజీరు ఇంకెవరో ఇద్దరిని పెట్టుకుని నేను చేసుకుంటా నా పని అని చెప్పారు సార్. రాత్రి మళ్ళీ మార్చారు సార్. రాత్రి ఏదైనా కానీ మనం చేశారు. అది వాళ్ళు కాదు, మీరు రెస్పాన్సిబుల్. నేను మంత్రులు పాలసీ ఇస్తాను, దాంట్లో మీరు రెస్పాన్సిబుల్. సింక్రనైజేషన్ విల్ ఫాలో అప్ సార్, విల్ ఫాలో అప్. కానీ విల్ ఫినిష్ ఇట్ ఆఫ్. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ. బై సార్, థ్యాంక్ యూ సార్. ఇది మంత్రి నారాయణ గారు పంపిస్తానన్న వెహికల్స్ ఓ పక్కన మేమే చూసుకుంటానని ఆయన చెప్పారు, రెండో పక్కన లేదు నీదే తప్పు అని చెప్పేసి ఇక్కడ చంద్రబాబు గారు అంటున్నారు. ఇక్కడ ప్రభుత్వంలో శాఖల సమన్వయ లోపం వలన ఇది జరిగిందన్నటువంటి దానికి ఇంతకు మించిన సాక్ష్యం మరొకటే ఉండదు.